హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ పండంటి కాపురం సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకున్న లెజెండరీ హీరోయిన్ జయసుధ గురించి. కూతురుగా, గ్లామరస్ హీరోయిన్ గా, అమ్మగా, అమ్మమ్మగా నటించి తన సినీ కెరీర్ ని గ్యాప్ లేకుండా ఏకదాటిగా 50 సంవత్సరాల పాటు ఆమె ప్రయాణం సాగించారు. ఈ ప్రయాణం అంత సులభం కాదు. సినిమా రంగంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో సక్సెస్లు, ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ వాటినన్నింటినీ ఎదుర్కొంటూ 50 సంవత్సరాల పాటు సినీ కెరీర్ ని సాగించడం గ్రేట్ అనే చెప్పాలి. అది ఆమెకు మాత్రమే సాధ్యమైంది. తన నటనతో ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్నారు. తరువాత వైఎస్ఆర్ గారి ఆహ్వానం మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా ఆమె మంచి గుర్తింపును పొందారు. జయసుధ గారి లైఫ్ జర్నీలో ఎన్నో మలుపులు, ఎవరికి తెలియని మరికొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్ లోనికి వెళితే, జయసుధ 1958 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. జయసుధ అసలు పేరు సుజాత. తల్లిదండ్రులు మలయాళీ కుటుంబానికి చెందినవారు. జయసుధకి 2 అన్నయ్యలు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. చెల్లెలు పేరు సుభాషిణి. ఆమె కూడా నటి. జయసుధ తల్లిదండ్రులకు సినిమాలతో సంబంధం లేనప్పటికీ ఆమె మేనత్త విజయ నిర్మల అప్పటికే సినిమాలు చేస్తూ ఉండేవారు. సినిమా షూటింగ్స్ కోసం తన కుటుంబ సభ్యులను తీసుకువెళ్తుండేవారు విజయ నిర్మల. అలా వెళ్లే క్రమంలో జయసుధ కూడా షూటింగ్స్ కి వెళ్లేవారు. ఈ రకంగా ఆమెకు చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. చదువు మీద కంటే సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వలన స్టడీని నిర్లక్ష్యం చేశాను అంటారు జయసుధ. 1971 సంవత్సరంలో జయసుధ గారికి 12 ఏళ్ల వయసులో పండంటి కాపురం సినిమాలో మొదటిసారిగా విజయ నిర్మల గారి దర్శకత్వంలో చిన్న పాత్ర కోసం జయసుధతో యాక్ట్ చేయించారు. ఈ సినిమాతో ఆమె సినీ కెరీర్ స్టార్ట్ అయింది. 1973 సంవత్సరంలో కె బాలచంద్ర గారి డైరెక్షన్ లో అరంగేట్రం అనే తమిళ సినిమాలో నటించారు. ఈ సినిమా తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే అప్పటికే తమిళ సినిమాలో సుజాత అనే హీరోయిన్ ఉండటం వలన ఈ సినిమా తరువాతే సుజాతగా ఉన్న పేరును జయసుధగా మార్చడం జరిగింది. 1974 సంవత్సరంలో సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో సొమ్మొకటిది సోకొకటిది సినిమాలో కమల్ హాసన్ చెల్లెలుగా జయసుధ నటించారు. వరుసగా మరొక 5 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినవే. 1975 సంవత్సరంలో లక్ష్మణరేఖ సినిమాలో చంద్రమోహన్ గారితో మొదటిసారి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తరువాత శోభన్ బాబు గారితో సోగ్గాడు, కె విశ్వనాథం గారి డైరెక్షన్ లో మాంగళ్యానికి మరోమడి, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో 1976లో జ్యోతి సినిమాలో మురళీమోహన్ గారితో కలిసి నటించారు. ఈ సినిమాలో జయసుధ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. 16 ఏళ్ల వయసులో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే జ్యోతి సినిమాలో ఆమె నటన చూసి చాలా మంది డైరెక్టర్స్ ఆశ్చర్యపోయారట. ఈ సినిమాతో జయసుధకి వరుస అవకాశాలతో పాటు నంది అవార్డు కూడా లభించింది. తరువాత ఏఎన్ఆర్ తో మహాకవి క్షేత్రయ్య, ఎన్టీఆర్ తో అడవిరాముడు, కృష్ణరాజు గారితో అమరదీపం, మురళీమోహన్ తో ఆమె కథ, ఇటువంటి వరుస సినిమాలతో ఆమె బిజీ స్టార్ అయ్యారు. 1978 సంవత్సరంలో చిరంజీవి గారితో ప్రాణం ఖరీదు సినిమాలో మొదటిసారిగా కలిసి నటించారు. దీని తరువాత దాసరి గారి డైరెక్షన్ లో ఏఎన్ఆర్ గారితో ప్రేమాభిషేకం సినిమా చేస్తున్నప్పుడు అందులో వేసి పాత్రకు గాను జయసుధని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద సంచలనమే సృష్టించింది. 1980లో దాసరి గారు తన తెలుగు సినిమాల సక్సెస్ ఆధారంగా హిందీలో జితేంద్ర గారికి జోడీగా జయసుధతో జ్యోతి బనే జ్వాల, ప్రేమ తపస్సు వంటి మరికొన్ని సినిమాలు చేశారు. ఈ సినిమాలు దాసరి గారితో పాటు జయసుధకు కూడా బాలీవుడ్ లో మంచి పేరు, గుర్తింపు కూడా వచ్చింది. సినిమా కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే ఒక సినిమా ఫంక్షన్ లో వి రాజేంద్ర ప్రసాద్ అనే బిజినెస్ మ్యాన్ తో జయసుధకి పరిచయం అయ్యి తరువాత పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. వ్యక్తిగత కారణాలు, అభిప్రాయ భేదాల వలన విడిపోయి డివోర్స్ తీసుకున్నారు. ఈ విషయం గురించి జయసుధ గారు ఎక్కడ ఎప్పుడు మాట్లాడటానికి ఇష్టపడరు. అందుకే ఈ విషయం చాలా మందికి తెలియదు. జయసుధ గారి జీవితంలో మరో కీలకమైన మలుపు నితిన్ కపూర్ గారితో పరిచయం. బాలీవుడ్ నటుడు జితేంద్ర గారి కజిన్ బ్రదరే నితిన్ కపూర్. నితిన్ కపూర్ గారు కూడా ఫిల్మ్ ప్రొడ్యూసర్. వీరిద్దరూ ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యి తరువాత కొంతమంది సినిమా పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో 1985 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. జయసుధ గారు ఒకవైపు సినిమాలు, మరోవైపు కుటుంబం రెంటిని బ్యాలెన్స్ చేశారు. నితిన్ కపూర్ గారి డైరెక్షన్ లో కొన్ని సినిమాలు కూడా జయసుధ గారు నటించడం జరిగింది. ఆత్మ బంధువులు, కలికాలం వంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసి జయసుధ
జయసుధ గారు చాలా వరకు నష్టపోయారు. 1990 సంవత్సరం వచ్చేసరికి ఆమె సెకండ్ లీడ్ పాత్రలో, అంటే హీరోయిన్ పాత్రలు కాకుండా మెయిన్ లీడ్ పాత్రలో నటించారు. బావా బావమరిది, జీవిత ఖైదీ, సూపర్ పోలీస్, మనీ మనీ ఇలాంటి సినిమాల్లో ఆంటీ లాంటి మెయిన్ పాత్రలు చేశారు. తర్వాత 2000 సంవత్సరం నుండి జయసుధ గారు మదర్ పాత్రలో యాక్ట్ చేయటం స్టార్ట్ చేశారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో రవితేజకి మదర్ గా సింపుల్ గా సాఫ్ట్ ప్రేమతో నిండిన తల్లి పాత్రలో చాలా బాగా నటించి బెస్ట్ మదర్ క్యారెక్టర్ అనే ఇమేజ్ ను తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత యంగ్ హీరోలకు విష్ణు సినిమాలో విష్ణుకి, లారెన్స్ కి, బొమ్మరిల్ సినిమాలో సిద్ధార్థ్ కి, వరుణ్ సందేశ్ కి, అల్లు అర్జున్ వంటి హీరోలకు తల్లిగా నటించారు. ఇంచుమించు అందరు యంగ్ హీరోలకు తల్లిగా నటించి మెప్పించారు. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ సినిమాలో చాలా సింపుల్ గా సైలెంట్ ఎమోషన్స్ తో యాక్ట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ మదర్ లాగా మరింత దగ్గరయ్యారు. శతమానం భవతి సినిమాలో బామ పాత్రకి జయసుధ గారికి నంది అవార్డు కూడా వచ్చింది. సినిమాల్లో బిజీగా ఉన్న టైంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిలుపు మేరకు 2009లో రాజకీయాల్లోనికి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మరలా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి ఆమె 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలోని మారి ప్రస్తుతం ఆమె 2023లో మోదీ విధానాలు ఆకర్షించాయని బీజేపీలో చేరారు. జయసుధ గారి భర్త నితిన్ కపూర్ గారు 2017 సంవత్సరంలో ముంబైలో మరణించారు. ఆయన మరణానికి కారణాలు సినిమా నిర్మాణంలో నష్టాలు, ఆర్థిక సమస్యల కారణంగా కొద్ది రోజులుగా డిప్రెషన్ కు కారణమని తెలుస్తుంది. నితిన్ కపూర్ మరణం వలన జయసుధ గారికి వ్యక్తిగతంగా చాలా పెద్ద దెబ్బ. జీవితంలో తనకు అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోయిన తరువాత ఆమె చాలా కాలం పబ్లిక్ గా ఎవరికి కనిపించలేదు. మరలా ఆమె కొద్ది రోజుల తరువాత సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా 400కు పైగా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన జయసుధ తర్వాత అమ్మగా బామ్మగా మనసులను గెలుచుకున్నారు. జీవితంలో ఎన్నో మలుపులు వచ్చినా ఏనాడు తనను తాను కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్న జయసుధ గారు ఒక నటి మాత్రమే కాదు, ఒక ప్రేరణ. తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండరీ స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప సహజ నటి. ఆమె మిగిలిన జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.